ఇప్పుడు ఇంత మంచిగా వాడుతున్నావు అమ్మా, నీకు చదవనీకి రాదు, దాన్ని రాయనీకి కూడా రాదు, ఎట్లా గుర్తు పెట్టుకుంటావు గిన్ని పాటలు నువ్వు? గుర్తుంటావు అమ్మా, నేను వేరేగా మాట్లాడుతుంటే కదా నేను అది వాడుతూనే ఉంటా. వెనక్కి ముందర అన్నా కానీ ముందర వెనక్కి కన్నా కానీ ఏదో ఎక్కువ అడ్డం తెడ్డం అయినా కానీ పాడుకుంటూనే పోతా, పాడుకుంటూనే పోతుంటా. ఇంకా మళ్ళీ వెనక సిరి సరి చేసుకుంటా, మళ్ళీ ఒకసారి వింటా, అవునా ఇది ఎట్లెట్లనో ఓలలాగా నేను వాడుతున్నానా అని మళ్ళీ వింటా, విని మళ్ళీ సరి చేసుకుంటా. అట్లా యాక్టింగ్ అవకాశం వస్తే వేస్తావా? యాక్టింగ్ చేయాలంటే ఇట్లా నాలెక్క ఇట్లా జడేసుకొని మంచిగా మేకప్ వేసుకొని చేస్తావా ఏదన్నా యాక్టింగ్ వస్తే? డాన్స్ కాదు, యాక్టింగ్. ఇప్పుడు పాట ఒకటి ఉంది, ఒక సాడ్ సాంగ్ ఉంది, నువ్వే వాడుతావు, దాంట్లో నువ్వే యాక్టింగ్ లాగా చేయాలంటే చేస్తావా? ఇప్పుడు మీ ఆయన పాట రాబోతుంది కదా నెక్స్ట్, చేస్తా. కాకపోతే కుంకుమ పెట్టు పూలు పెట్టు అంటే నేను చేయలేను, నేను ఏం పెట్టుకోను. ఇక అయిపోయింది మా ఆయన కాడికి, దాన్ని వదిలేసిన. నువ్వు అవన్నీ పెట్టుకోలే, మేకప్ వేసుకోవాలి. మేకప్ అంటే ఏమి పౌడరే అంతే కదా, కొంచెం పౌడర్ అంతే. ఈ ఓన్లీ స్టిక్కర్ మాత్రమే పెట్టుకొని చేయాలంటే చేయగలుగుతా. లేదు నువ్వు పూలు పెట్టు, పెద్ద పెద్ద బొట్టు పెట్టు అట్లా అంటే చేయలేను. ఇక చేయను గిట్ట చేయను, నాకు అవసరం లేదు. అవి లేదు కదమ్మా, మనకు అదృష్టం లేకుండా పోయింది. ఇంకా దాంట్లో ఒకటే మళ్ళీ పెడితే బాగాలేకుంటుంది కదా. ఇప్పుడు పిల్లలు 3 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఏ క్లాస్ చదువుతాను? పెద్దామె 7వ తరగతి. ఆమె హాస్టల్ ఉంటుంది. నా కొడుకు 4వ తరగతి, చిన్న పాప 3. ముగ్గురిని మంచిగా చదివిస్తున్నావు. ఏం చేద్దాం అనుకుంటున్నావు ముగ్గురిని? ఎంతవరకు మంచిగా నీకేమైనా ఉన్నాయా, నా పిల్లలు ఇట్లా చదవాలి అట్లా ఏమైనా ఉన్నాయా కోరికలు? ఉందమ్మా, కోరిక ఉంది. వాళ్ళు మంచిగా చదివి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదాకా చదువుకుంటే బాగుండే, చదివిస్తా అని కోరిక ఉంది. పాటలు పాడతారా వాళ్ళు కూడా? వాళ్ళకి అలవాటు ఉన్నదా పాడు? పాడతారు. మీ అమ్మ వాడుతుంది, నువ్వు వాడతావు, నీ పిల్లలు వాడతారా? నా చిన్న బిడ్డ బాగా వాడుతుంది. చిన్న బిడ్డ బాగా, ఏం పేరు చిన్న బిడ్డ పేరు? శివాని. శివాని మంచిగా వాడుతుందా? పడుతుంది. అంటే నెక్స్ట్ మల్లమ్మ తర్వాత శివాని వస్తుందా? శివాని అంటే ఎట్లా? పెద్దామె 7వ తరగతి. ఆమె పేరు సింధు, నా కొడుకు పేరు శివరాజు, చిన్న పేరు శివాని. మంచిగా పెట్టిన పేర్లు. అంటే ఇప్పుడు ఇటు ఒక దిక్కు పాటలు పాడతాను, ఇప్పుడు పాటలు అంటే ఇప్పుడు ఎర్ర రూమాల నుంచి అయితే నీకు 1 తులం బంగారం వచ్చింది. ఇప్పుడు కూలీకి పోడు కూడా నీకు తక్కువ అవుతుంది, ఎందుకంటే ఇటు రావాలి. ఇప్పుడు నీకు బిజీ అయిపోయినావు, ఇంటర్వ్యూలో ఫోన్లు వస్తున్నాయి, ఎట్లా ఎట్లా బ్యాలెన్స్ చేస్తావు? ఇటు 3 పిల్లల్ని చూసుకోవాలి, పైసల విషయంలో నీకు ఎట్లా సెట్ అవుతుందా? ఇప్పుడు సంతోషం అమ్మ, నాకు పేరు వచ్చిన కాంచి నాకు పిల్లలకి ఏమి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు అడిగింది నేను కొనిస్తున్నా. ఇప్పుడు మంచిగానే ఉంది. కానీ ఇల్లు ఒకటి కట్టుకోలే కదా, అదొక కోరిక ఉన్నది. అది ఆ కోరిక ఉంది, ఇల్లు కట్టుకోవాలి, ఆ పిల్లలు మంచిగా చదివియాలి అంతే. పిల్లలు ఇప్పుడు